నిహారిక మెగా కుటుంబంలో మెగా హీరోలతో పాటు తన పంధాలో ఢీ షోతో యాంకర్ గా చేసుకుంటూ బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. ఆమె ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. యాంకరింగ్ తో సరిపెట్టుకోకుండా మెగా కుటుంబం నుంచి మహిళా నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 1-2 చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు వేసుకుంది. కానీ ఎక్కువ చిత్రాలు చేయలేక హీరోయిన్ గా కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు చైతన్య అనే వ్యక్తితో 7 అడుగులు వేసి ఘనంగా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా మధ్యలో ఏమైందో కానీ ఈ జంట ఎక్కువ కాలం ఒక్కటిగా ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి ముఖ్య కారణం నిహారికే అని అంటారు కొంతమంది. ఆమె బాగా లగ్జరీ లైఫ్ ఇష్టపడుతుందని, పెళ్లి కాకముందు ఎన్నోసార్లు పబ్బులకు వెళ్లి మీడియాకు దొరికిందని అంటారు. అయితే ఇదే తంతు పెళ్లి తర్వాత కూడా పలు సందర్భాల్లో పబ్బుల్లో రేవ్ పార్టీల్లో హాజరైందని వార్తలు వచ్చాయి. ఈ కారణంతో భర్త చైతన్య చాలా ఇబ్బంది పడ్డాడని, పెళ్లి చేసుకున్నాక తన భార్య ఈ విధంగా బయట కనిపించడం అతనికి నచ్చకపోవడంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కొద్ది కాలానికి వారి మధ్య క్రమంగా దూరం ఏర్పడుతూ వచ్చింది. విడాకులయ్యాక కూడా నిహారిక పలు సందర్భాల్లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహ బంధంపై ఇండైరెక్ట్ గా అసహనంతో మాట్లాడుతూ వచ్చింది. చైతన్య కూడా నిహారిక పట్ల అసహనం వ్యక్తపరిచారని అంటారు. ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోయి వారి లైఫ్లో వారు బిజీగా ఉంటూ వస్తున్నారు. నిహారిక తన లైఫ్లో బిజీ అవుతూ నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యనే కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని నిర్మించి మంచి విజయం సాధించింది. కథాబలం ఉన్న చిత్రాలను తాను నిర్మిస్తానని, భవిష్యత్తులో మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిహారిక మాజీ భర్త చైతన్య మళ్లీ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, అది కూడా సినీ రంగానికి చెందిన హీరోయిన్ నిహారిక ఫ్రెండ్ అని అంటున్నారు. నిహారికతో బ్రేకప్ చెప్పాక చైతన్య ఈ హీరోయిన్ కి దగ్గరయ్యాడని, వీరి మధ్య స్నేహం ఏర్పడి కొత్త బంధానికి దారితీస్తుందని, త్వరలో పెళ్లితో ఒకటి కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? నిహారిక స్నేహితురాలిగా చైతన్యకు దగ్గరైన ఆ అమ్మాయి ఎవరు అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రూమర్స్ జోరు అందుకున్నాయి. ఒకవేళ ఈ వార్తల్లో నిజం ఉంటే చైతన్య పెళ్లి చేసుకుపోయే ఈ అమ్మాయి నిహారిక ఫ్రెండా కాదా అనేది త్వరలో తెలుస్తుందని చెప్పొచ్చు.